నమస్కారం అండి. ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డుదారులకు అందరికీ కూడా ముఖ్య ప్రకటన అన్నమాట. ఈ కార్డులన్నీ కూడా రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రభుత్వం కీలక అలర్ట్ అయితే జారీ చేసిందనమాట. సో ఇప్పటికీ ఉన్నటువంటి రేషన్ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయించుకోవాలని చెప్పేసి, లేకపోతే ఆ కార్డులన్నీ కూడా రద్దు చేస్తామని కూడా అధికారికంగా పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించిందనమాట. అదేవిధంగా దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ బియ్యం, పిండి, నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వెలిముద్రను ఈపోస్ యంత్రంలో నమోదు చేయాలని అధికారికంగా స్పష్టం చేశారనమాట. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డులో ఈ కేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు కూడా డీలర్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేస్తామని చెప్పేసి హెచ్చరించింది అనమాట. ఇలా జరిగితే కనుక రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్నటువంటి ఇతర ప్రభుత్వ పథకాలపైన ఇది ప్రభావం చూపనుంది. అధికారుల్లో వెల్లడించినటువంటి ప్రకారం ఈ కేవైసీ ప్రక్రియ చాలా సులభం అన్నమాట. ఈజీగా రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ అనగా యంత్రంలో వెలిముద్రలు ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పేసి